లవ్ జిహాద్, ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసే వారిని కట్టడి చేయడానికి కఠిన చర్యలు. ప్రేమ వివాహాలు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారికి షాక్. తల్లిదండ్రులకు తెలియకుండా జరిగే వివాహాలపై గట్టి నిఘా. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ప్రేమ వివాహాలు, ముఖ్యంగా మతాంతర వివాహాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొందరు దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛగా చూస్తే, మరికొందరు మోసాలు, మతమార్పిడి ఆరోపణల కోణంలో చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేమ వివాహాలు, రిజిస్టర్డ్ మ్యారేజ్లు చేసుకునే జంటల విషయంలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియకుండా చేసుకునే ప్రేమ వివాహాలు, మతాంతర వివాహాల విషయంలో ఇరువైపుల కుటుంబాలకు సమాచారం అందేలా చర్యలు చేపట్టింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం పెళ్లి చేసుకునే వధూవరులు తమ వివాహం గురించి తమ తల్లిదండ్రులకు తెలుసో లేదో దరఖాస్తులో స్పష్టంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇది కేవలం ఫార్మాలిటీ కాదని, చట్టపరమైన బాధ్యతగా పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తులో ఇచ్చిన వివరాల ఆధారంగా 10 రోజుల్లోగా ఇరువురి తల్లిదండ్రులకు సమాచారం అందించడం అసిస్టెంట్ రిజిస్టర్ బాధ్యతగా నిర్ణయించారు. అంటే ఇప్పటి వరకు నిశ్శబ్దంగా జరిగిపోయే రిజిస్టర్డ్ మ్యారేజ్ ప్రక్రియలో ఇప్పుడు కుటుంబ సభ్యులకు అధికారిక సమాచారం అందే విధంగా వ్యవస్థ మారుతుంది. మరో ముఖ్యమైన అంశం, దరఖాస్తు చేసిన తేదీ నుంచి మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసే వరకు కనీసం 30 రోజుల వ్యవధి తప్పనిసరిగా ఉండాలి. ఈ గడువుతో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అవి పరిశీలించడానికి సమయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. అధికారుల ప్రకారం ప్రేమ పేరుతో మోసం చేసే సంఘటనలు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు, తల్లిదండ్రులకు తెలియకుండా జరిగే వివాహాల వల్ల ఉత్పన్నమైన వివాదాలను తగ్గించడమే ఈ చర్యల ఉద్దేశమని చెబుతున్నారు. ఇటీవల కొన్ని కేసుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడున్నారో, ఎవరితో ఉన్నారో తెలియక ఆందోళనకు గురైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. అయితే మరోవైపు కొందరు న్యాయ నిపుణులు వ్యక్తిగత గోప్యత, వయోజనుల స్వతంత్ర నిర్ణయ హక్కులపై ఇది ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం పెద్దవాళ్లైన ఇద్దరు వ్యక్తుల తమ ఇష్ట ప్రకారం వివాహం చేసుకునే హక్కు కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో కుటుంబాలకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వడం వారి వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇక 30 రోజుల గడువు కారణంగా త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ పొందాలనుకునే జంటలకు ఇది ఒక షాక్లా మారింది. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో ప్రక్రియ వేగంగా పూర్తయ్యేది, కానీ ఇప్పుడు నిబంధనల ప్రకారం నిర్దిష్ట సమయం వేచి చూడాల్సిందే. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రేమ వివాహాల సంఖ్యపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి. కొందరు దీనిని కుటుంబాల మధ్య అవగాహన పెంచే మంచి చర్యగా చూస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది వయోజనుల వ్యక్తిగత నిర్ణయాల్లో జోక్యంగా భావిస్తున్నారు. మొత్తానికి గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి విధానాలను అనుసరిస్తాయా, లేక చట్టపరమైన సవాళ్లు ఎదుర్కొంటాయా అన్నది చూడాలి. ఒకవైపు వ్యక్తిగత స్వేచ్ఛ, మరోవైపు కుటుంబ అవగాహన మరియు భద్రత, ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించాలనే ప్రయత్నంగా ఈ నిర్ణయాన్ని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇకపై ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు దరఖాస్తు చేసే ముందు తమ కుటుంబాలకు సమాచారం ఇవ్వాలా, లేక చట్ట ప్రక్రియలో అధికారుల ద్వారా సమాచారం పొందాలా అనే అంశాన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.